ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. దక్షిణకాళి అనుగ్రహం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు మంత్రశాస్త్రం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. అవేంటంటే, ఈ రోజులో చాలామంది ప్రస్తుత సమాజంలో చాలామందికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు. ఆరోగ్య సమస్యలు అయితేనో, ఆర్థిక ఇబ్బందులు అయితేనో, కుటుంబంలో కలహాలు అయితేనో, వగేరా వగేరా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇబ్బందులు పెట్టడం వల్ల చాలామంది ఏం చేస్తుంటారంటే, గుళ్ళకి వెళ్ళడం, అభిషేకాలు చేయించడం, హోమాలు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. దానికి నేను ఏమంటానంటే, ఒక అడుగు ముందుకేసి మంత్రశాస్త్రంలోకి ప్రవేశించమని అయితే నేను అంటాను. అంటే మంత్రసాధన చేయమని చెప్తాను అన్నమాట. మంత్రసాధన అంటే ఏదైనా ఒక దేవత మంత్రం తీసుకుని, మీకు నచ్చిన దేవత ఆవిడెవరైనా సరే, ఆ దేవత మంత్రం తీసుకుని మంత్రసాధనలోకి ప్రవేశించడం వల్ల మీ ఇబ్బందులు, మీకు ఆర్థిక పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. కుటుంబంలో కలహాలు, ఆరోగ్య సమస్యలు ప్రతివి అన్నీ సెట్ అవుతాయి. మంత్రసాధన చేయడం వల్ల ముఖ్యంగా కర్మ నాశనం అవుద్దండి. కర్మ నేను చెప్పాను కదా పోయిన వీడియోలో, అదే కర్మ నాశనం అవుతుంది. ముఖ్యంగా మనం ఏంటంటే, దేవతని పూర్తిగా మనం ఏ దేవత మంత్రం అయితే తీసుకున్నామో, మంత్రసాధన అయితే చేస్తున్నామో, ఆ దేవతని పూర్తిగా నమ్మాలి. మనం నమ్మి ఆవిడ ఉంది, మనం పూజ చేస్తే వస్తుంది, మనం చేసే దేవత మన పూజను వింటుంది అని నమ్మి ఎప్పుడైతే మనం పూజిస్తామో, దానివల్ల ఏమవుతుందంటే తొందరగా దేవత అనుగ్రహం మనకు వస్తుంది. పురాణాల్లో ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మంత్రం తీసుకుని మనం మంత్రం ఎప్పుడైతే చేస్తామో, మనం మంత్ర సాధన చేయడం వల్ల దేవతలు శీఘ్రంగా అనుగ్రహిస్తారు. శీఘ్రంగా నువ్వు మంత్రం ఎప్పుడైతే తీసుకుని నువ్వు మంత్ర సాధనలోకి వెళ్ళి దేవత ఉంది, దేవత వింటుంది అని ఎప్పుడైతే మీరు మంత్ర సాధన చేస్తారో, ఆ దేవత అనుగ్రహం తప్పకుండా మీ మీదకి వస్తుంది, మీ మీద ఉంటుంది. మీకు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, కుటుంబంలో కలహాలు, ఆరోగ్య సమస్యలు, ప్రతిదీ దేవత మీ సమస్యను విని తీరుస్తుంది. మనం మంత్రం చేయాలంటే ముఖ్యంగా మనం ముందు గురువు దొరకాలి. మంచి గురువు. మనం ఒక మంచి గురువుని ఎన్నుకొని మనం ఆ గురువు దగ్గర నుంచి మంత్రాన్ని స్వీకరించి మంత్ర సాధన మొదలుపెట్టాలి. మంత్ర సాధన మొదలుపెట్టిన తర్వాత ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కి మీకే అర్థమైపోతుంది. మంత్రం చేయడం వల్ల, మంత్రం చేయకముందు మీ లైఫ్, మంత్రం చేసిన తర్వాత మీ జీవితం రెండు పోల్చుకొని చూసుకుంటే మధ్యలో ఆవిడ చేసిన అనుగ్రహాలే కనిపిస్తాయి తప్ప మీకు ఏమి ఉండదు. ముందు మన జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది, కారణం దేవత. మనం మంత్రంలో మమేకం అయిపోయి ఆవిడ ఇక్కడ ఉంది, ఆవిడ మన ఎదుటే ఉంది అని చెప్పి మనం మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తామో, మనకి భావన ముఖ్యం. మనం ఏ పూజ చేసినా, ఏ మంత్రం చేసినా, ఏం చేసినా భావన ముఖ్యం. మనం భావిస్తూ చేయాలి. ఎప్పుడైతే మనం భావిస్తూ చేస్తామో అప్పుడు మనం దాని నుంచి ఫలితాన్ని పొందగలం. ముఖ్యంగా మంత్రసాధన చేయండి, మంత్రసాధనే చేయండి. మంత్రసాధన చేయడం వల్ల ప్రతి పరిస్థితి మారుతుంది. ప్రతిదీ నా అనుభవంతో చెప్తున్నానండి. ఎందుకంటే నేను అనుభవించింది, నేను చూసిందే మీకు చెప్తాను. నేను నాకు తెలిసి నా లైఫ్లో ఏ విషయాలు అయితే జరిగినాయో అవన్నీ మీతో పంచుకుంటాను. నేను ఇంకా ఎన్నో విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నానండి. నేను మంత్రశాస్త్రం గురించి, మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి విధానాలన్నీ మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. అలాగని నాకు మొత్తం మంత్రశాస్త్రం అంతా తెలుసని కాదు, ఏదో ఆవగింజ అంతా తెలిసి నాకు, ఆ ఆవగింజలో సగం మీకు తెలియజేద్దామని అనుకుంటున్నాను. నేను మంత్రశాస్త్రం మొత్తం తెలిసిన వాళ్ళు అయితే ఈ భూమి మీద ఎవ్వరు లేరండి. ఆ పార్వతీ పరమేశ్వరులు తప్ప. ఆ పార్వతీ పరమేశ్వరులకే తెలుసు. దయచేసి అందరూ మంత్రశాస్త్రంలోకి రండి. మంత్రసాధన చేసి మీ ఇబ్బందులను అయితే తొలగించుకోండి. తర్వాత వీడియోల నుంచి నేను మంత్రశాస్త్రంలో విధానం గురించి నేను తెలియజేస్తానండి. శుభం.